పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి విపక్షాల అభ్యంతరాలు షురు అయ్యాయి. నిర్మాణం పేరుతో టెండర్లలో గోల్మాల్ జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే అసలు ప్రాజెక్టే వద్దంటూ కొత్త పల్లవి అందుకున్నారు ఏపీ లీడర్స్. వీళ్లందరికీ ఘాటుగా సమాధానం చెప్పిన మంత్రి హరీష్ ఎవరేం చేసినా పథకాన్ని కంప్లీట్ చేసి తీరుతామంటున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణంపై ప్రతిపక్షాల ఆరోపణలను ఖండించారు మంత్రి హరీష్. అసలు ఈ విషయంలో కాంగ్రెస్ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి హరీష్. ఏపీ కాంగ్రెస్ నేతలు ఈ ప్రాజెక్టును అడ్డుకుంటామండం హాస్యాస్పదమని, ఈ విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ వైఖరేంటో చెప్పాలన్నారు. ఇవాళ ఎట్లున్నారంటే పెట్టనామా పెట్టలేదు కానీ పెట్టినామా ఎందుకు పెట్టింది అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతుంటారు. ఎంత దుర్మార్గం అంటే వాళ్ళేమో పట్టించుకోలే. 10 ఏళ్ళు గవర్నమెంట్ ఉంటే ఒక ప్రాజెక్టు పూర్తి చేయలే, కాలువల కింద నీళ్లు ఇయ్యలే. మేము ఇలా కష్టపడి పని చేస్తున్నాం. మేము కష్టపడి పని చేస్తుంటే వాళ్ళకి నచ్చలేదు. వాడు కోర్టుకు పోయి పుల్లలు పెట్టాలని చూస్తుండ్రు. పాలమూరు పచ్చబడితే మా బతుక ఆగమైతుంది రాజకీయం అని చెప్పి అనుకుంటున్నారు. అయితే మంత్రి ఆరోపణలకు సమాధానం చెప్పారు పీసీసీ చీఫ్ ఉత్తమ్. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం ఏం పనిచేసినా దానికి తమ పార్టీ తరఫున పూర్తి మద్దతిస్తామన్నారు. అయితే టెండర్లలోనే గోల్మాల్ జరుగుతోందని, ప్రతి దాంట్లో 10% అదనపు కొటేషన్లతో డబ్బులు దండుకోవడం మానుకోవాలని కోరారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గాని ఇతర ఏ ప్రాజెక్టులు గాని తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే నిజాయితీతో ఎఫర్ట్స్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుంది. ఒక్కొక్క దాంట్లో 25-30% ఎక్సెస్ తో పోతున్నారు. 10,000 కోట్లు వృధా అవుతున్నాయి. భారతదేశ స్థాయిలో ఏ స్థాయిలో మీకు నిధులు ఏర్పాటు చేయాలన్నా, నీళ్లు కావాల్సిన ఏ కేసు ఎమ్మడిస్తాము. కానీ ప్రాజెక్టులు అడ్డం పెట్టుకుని దోపిడీ వ్యవహారం మానేయండి అని చెప్పి మాత్రం చెప్తున్నాం మేము. ఇక ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ముమ్మాటికి సరికాదంటూ కొత్త పల్లవి అందుకున్నారు వైసీపీ అధినేత జగన్. ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తే పోతిరెడ్డిపాడు, గాలేరి నగరికి నీళ్లుండవన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు వ్యతిరేకంగా మే 16 నుంచి 3 రోజులు కర్నూలులో నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు జగన్. పాలమూరు నుంచి రంగారెడ్డికి లిఫ్ట్ అంటారు, దిండి ప్రాజెక్ట్ అంటారు. మన కళ్ళ ఎదుటనే 115 టీఎంసీల నీళ్లు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు తీసుకొని పోతామని అంటున్నారు. మరి ఏం చంద్రబాబు నాయుడు గారు అడగాలని ఎందుకు తట్టడం లేదు అని అడుగుతా ఉన్నా. పాలమూరు నుంచి రంగారెడ్డికి దిండి ప్రాజెక్టుల ద్వారా దాదాపుగా 115 టీఎంసీలు వాళ్ళు తోలుకుంటామని చెప్పి చెప్తా ఉంటే కనీసం ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి రావడంలా. అందుకే చంద్రబాబు నాయుడు గారి వైఖరికి నిరసనగా ఈ నెల కర్నూలులో 3 రోజుల పాటు నిరాహార దీక్ష కూడా చేయబోతున్నాం. వైసీపీ అధినేత, ఏపీ అపోజిషన్ లీడర్ జగన్ ప్రాజెక్ట్ నిర్మాణానికి వ్యతిరేకంగా దీక్ష చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు హరీష్. ఈ పథకానికి సమైక్య రాష్ట్రంలోనే జీవో జారీ చేశారన్న విషయం జగన్ తెలుసుకోవాలన్నారు. అడ్డగోలు వ్యాఖ్యలతో ప్రజల్లో అపోహలు సృష్టించొద్దని కోరారు. పాలమూరు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించడం చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది అమానుషం, ఇది దుర్మార్గమైనటువంటి చర్యగా దీన్ని మేము భావిస్తా ఉన్నాం. ఎట్లా ఉందంటే ఎండిన కడుపులు నీళ్లు కావాలనుకుంటే నిండిన కడుపులు అడ్డుకుంటున్నట్టుగా కనబడతా ఉంది. తమ రాజకీయ అవసరాల కోసం పాలమూరు ప్రాజెక్టును ఎజెండాగా ఎంచుకోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. అంటే ఉమ్మడి రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి జీవోలన్నీ కూడా ఉత్త జీవోలు అనుకోవాలన్నా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. 100 మంది చంద్రబాబులు అడ్డం వచ్చినా, 1000 మంది జగన్మోహన్ రెడ్డిలు అడ్డుకున్నా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఖచ్చితంగా మేము కట్టి తీరుతాం. సో మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ దీక్షలు విరమించండి. ఎవరెన్ని చెప్పినా, ఎన్ని అడ్డంకులొచ్చినా ప్రాజెక్టుల నిర్మాణంపై వెనకడుగు వేసేది లేదంటోంది ప్రభుత్వం. అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు విశ్రమించేది లేదని చెప్తోంది.